స్టార్టా. హాయ్, నా పేరు దేవరాజ్ పెద్దింటి. నేను ఈ మూవీకి రిటర్న్ అండ్ డైరెక్షన్ చేశాను. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ మూవీ స్క్రీన్ ప్లే కానీ చాలా టైట్ స్క్రీన్ ప్లే, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఇది ఒక కొత్త ప్రయోగం అని నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఒక కొత్త స్క్రీన్ ప్లే ట్రై చేశాను. నేను ఒక కొత్త స్క్రీన్ ప్లే అంటే ఈ మూవీకి ఒక కొత్త స్క్రీన్ ప్లే ట్రై చేశాను. కొత్త స్క్రీన్ ప్లే అయితే కనపట్లేదు కానీ. సో అండ్ ఈ అందకాని మూవీ టైటిల్ నుంచే మాకు చాలామంది ట్రైలర్ కానీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఈ అందక అంటే ఏంటి, టైటిల్ ఏంటి అనేసి చాలామంది అడిగారు. సో ఆ టైటిల్ గురించి తెలుసుకోవాలన్నా అదేసి కొంతమంది సినిమా చూసిన తర్వాత కూడా టైటిల్ గురించి తెలియదని నేను అనుకుంటున్నాను. చాలామంది అడిగారు, ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. అండ్ సినిమా అయిన తర్వాత కూడా టైటిల్ గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఒక డిఫరెంట్ టైటిల్, డిఫరెంట్ ఫిలిము. కానీ టైటిల్ కొంతమంది టైటిల్ ఏంటంటే ఈ టైటిల్ ఏంటి కొంచెం కష్టంగా ఉంది అని కొంచెం సినిమాని వేరే విధంగా కూడా జడ్జ్ చేయొచ్చు. కానీ సినిమా ఏంటంటే ఇది ఒక కామెడీ కానీ డ్రామా కానీ ఎమోషనల్గా ఫుల్ కనెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఈ సినిమాలో ఫస్ట్ ఈ ముగ్గురు క్యారెక్టర్లు ఉన్నాయి. ఇతని క్యారెక్టర్ పేరు లడ్డు, ఇతని క్యారెక్టర్ పేరు బంటి, ఇతని క్యారెక్టర్ పేరు మధు. ఈ ముగ్గురు క్యారెక్టర్లు కూడా చాలా ఫన్ వేలో నడుస్తుంది. ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సినిమాలో వీళ్ళు చాలా నవ్విపిస్తారు, ఏడిపిస్తారు, అన్నీ చేస్తారు. ఈ క్యారెక్టరు అండ్ ఈ సినిమా ముఖ్యంగా ఈయన బ్లైండ్ పర్సన్ బేస్ చేసుకొని సినిమా. ఈయన చుట్టూ ఈ క్యారెక్టర్లు అన్నీ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈ ముగ్గురు కలిపి బ్లైండ్ పర్సన్తో ఎలాంటి జర్నీ చేశారు. ఆ తర్వాత ఈ క్యారెక్టర్ ఈమె క్యారెక్టర్ పేరు భూమి క్యారెక్టర్. వీళ్ళిద్దరి మధ్య ఒక జర్నీ ఏంటి, ఈ జర్నీ నుంచి ఇతని క్యారెక్టర్ పేరు శరత్. ఈ శరత్ క్యారెక్టర్ వీళ్ళిద్దరి మధ్య జర్నీ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య జర్నీ అనేది ఒక డిఫరెంట్ స్టోరీ. అండ్ ఈ క్యారెక్టర్కి మళ్ళీ ఈ క్యారెక్టరు అండ్ ఇంకో క్యారెక్టర్, అలా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఈ బ్లైండ్ పర్సన్ తోటే మనకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఈమె క్యారెక్టర్ ఒక ఎమోషనల్ అండ్ లవ్ ఉంటే, ఈ క్యారెక్టర్ కొంచెం నెగిటివిటీ క్యారెక్టర్ ఉంటుంది. అట్లా ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉంటుంది. సో ఈ సినిమా అండ్ ఈ జాను అనే ఒక క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అండ్ లడ్డు క్యారెక్టర్ సంబంధం పెట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక కనెక్టివిటీ. ఇట్లా ప్రతి క్యారెక్టర్ కూడా మన రియల్ ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతుందని నేను చెప్పగలను. సో సినిమా ఇది చాలా తక్కువ బడ్జెట్లో తీసాము. అంటే ఈ కొన్ని లొకేషన్లు మన హైదరాబాద్ లొకేషన్లోనే తీయడం జరిగింది. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళే. ఈవెన్ టెక్నికల్ డిపార్ట్మెంట్ అవన్నీ కానీ, అంటే ఎడిటర్ గారు కానీ, అండ్ స్పెషల్గా నేను చెప్పాలనుకుంటున్న ఎవరి గురించి అంటే మ్యూజిక్ డైరెక్టర్ వీరేంద్ర సాయినాథ్ గారు అని ఉన్నారు. ఆయన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్భుతమైన 3 సాంగ్స్ మాకు ఇచ్చారు. ఆయన నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక కీ రోల్ ప్లే చేసిందని అది నాకు బాగా తెలుసు. అండ్ రేపొద్దున మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక స్టోరీ చెప్తుంది సినిమా. సో అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ ఆల్రెడీ నాకు ట్రైలర్కి కానీ సాంగ్స్ సంబంధించిన ఫీడ్బ్యాక్ నాకు కొంతమంది నుంచి వచ్చింది. మ్యూజిక్ గురించి చాలా బాగా మాట్లాడారు. సో వీరేంద్ర సాయినాథ్ గారికి కూడా ఇది ఒక డెబ్యూ. అట్లా చాలామందికి ఎడిటర్ అశోక్ చిత్ర చేశారు. ఈ సినిమాకి లీడరు ఆర్యన్ వేర్ ప్రొడక్షన్, ఆయన ప్రొడక్షన్ కూడా చేశారు. ఆయన అద్భుతమైన యాక్టింగ్ చేశారని ఈ సినిమా తర్వాత ఆయనకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఇద్దరు సందీప్ అండ్ విశాల్, వాళ్ళిద్దరు అసిస్టెంట్ డైరెక్టర్తో పాటు సినిమా కూడా నాకు ఈ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మా ముగ్గురు ఎంత కష్టపడ్డామో తెలుసు. వాళ్ళిద్దరు లేకపోతే అసలు ఈ సినిమానే జరగదని నేను చెప్పగలను. ఎందుకంటే ముగ్గురు ఈక్వల్గా కష్టపడ్డాము. సో అందరూ ఈ 28వ తారీఖు మీరందరూ వచ్చి థియేటర్లోకి, అంటే లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. హైదరాబాద్లో ఒక 4 to 5 స్క్రీన్స్ అని చెప్పొచ్చు. తర్వాత విజయవాడలో ఒకటి, వైజాగ్, ఇట్లా చాలా లిమిటెడ్ స్క్రీన్లో రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఈ చిన్న సినిమా అందరూ కొత్త వాళ్ళు చేశారు, వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.